నెక్స్ట్ క్వశ్చన్ 128. ఒక ప్రయోగంలో 0.5 ఓమ్స్, 2 ఓమ్స్, 4 ఓమ్స్ మరియు 8 ఓమ్స్ నిరోధాలు కలిగిన ఒకే పదార్థంతో తయారు చేయబడిన నిరోధకాలను పరీక్షించారు. ఈ నిరోధకాల్లో వోల్టేజ్ బై కరెంట్ VI/I నిష్పత్తి అనేది స్థిరంగా లేదని గమనించబడింది. ఈ పరిశీలన ఆధారంగా ఈ ప్రయోగంలో ఉపయోగించిన పదార్థం ఏది? సో ఇది మనకి 10th క్లాస్ విద్యుత్ ప్రవాహం చాప్టర్ నుంచి క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది. సో అందులో ఓం నియమం పరిమితులు దగ్గర అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ VI గ్రాఫ్ చూడండి. ఓం నియమం వర్తించని వాహకాలు, అర్ధవాహకాలు అని అంటాం. అవి జెర్మేనియం, సిలికాన్. సో ఇక్కడ VI నిష్పత్తి అనేది స్థిరంగా ఉండదు. ఓం నియమాన్ని పాటించే వాటికి V/I అనేది స్థిరంగా ఉంటుంది. ఇది స్థిరంగా ఉండదు అని అంటే అది ఓం నియమాన్ని పాటించవు. అవి ఏంటి అని అంటే జెర్మేనియం, సిలికాన్. సో ఆప్షన్స్లో చూస్తే కనుక మనకు జెర్మేనియం ఒకటి ఇవ్వడం జరిగింది. అది 4th ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్.